నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో నమోదైన గణాంకాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలకులు విధ్వంసం చేసిన వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రాయలసీమ బిడ్డను చెప్పుకున్న జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని విమర్శ విశాఖ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న కైలాసగిరి జర్మనీ గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేకతను వీడియోలకు తెలియజేసిన బ్రిడ్జ్ యజమాని జోమి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత పాలకులు విధ్వంసం చేసిన వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తద్వారా గతంతో పోలిస్తే మెరుగైన వృద్ధి రేటు గణాంకాలు నమోదవుతున్నాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో నమోదైన గణాంకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రస్తుత ధరల వద్ద నమోదైన ఆర్థిక వృద్ధి, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్ వాల్యూ అడిషన్, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాల నమోదు చేసిన వృద్ధి గణాంకాలను ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నా ప్రతి త్రైమాసికం ఆర్థిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, చిన్న భిన్నమైన వ్యవస్థను సరిచేయడం చేత కాదని పారిపోవటం లేదన్నారు. రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నామని, ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకొని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీ స్థాయిలో ప్రజలు మద్దతు పలికారు. ప్రజలు సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని చెప్పారు. నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. పోర్ట్లు, ఇవన్నీ కూడా నెంబర్ 1 సంక్షేమం. ఆ సంక్షేమం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు, అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది, గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది. అవి కూడా నేను చూపిస్తాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం, ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం. 18 నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాబుదారీగా చేస్తూనే ముందుకు పోయాం. అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసాం, సూపర్ 6ని. ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం. రోడ్లు, పోర్ట్లు, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్, ఇవన్నిటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం. అదే సమయంలో సుపరిపాలన, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్లో సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు, నేరుగా సర్వీసులు మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం. రాయలసీమ బిడ్డను చెప్పుకున్న జగన్ రెడ్డి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర పాలన అధోగతి పాలైందని విమర్శించారు. రాయలసీమ బిడ్డగా జగన్ రెడ్డి రాయలసీమ అభివృద్ధికి చేసింది శూన్యం, పరిశ్రమలు రాకుండా చేశాడు. కడప స్టీల్ ప్లాంట్కు 3 సార్లు ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేసి మమ అనిపించేశాడన్నారు.
నేడు కూటమి ప్రభుత్వంలో కడప స్టీల్ ప్లాంట్ పనులు మొదలవుతున్నాయని, జగన్ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశాడన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకొని పక్క రాష్ట్రాల్లో దాచుకునేందుకు కర్ణాటక వెళ్తున్నారని చెప్పారు. జగన్ రెడ్డి కడప బిడ్డ, రాయలసీమ బిడ్డ కాదు, కర్ణాటక బిడ్డ అని అన్నారు. తండ్రి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి వచ్చాడు. ఏపీలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు అక్రమంగా సంపాదించి కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాడన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉంటూ నెలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాడని మండిపడ్డారు. జాలేస్తూ ఉంది. అసలు ఈయనది ఏ రాష్ట్రం అని చెప్పి నేను అడుగుతూ ఉండా, ఏ జిల్లా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. అధికారం కోసం, రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్, వ్యాపారం కోసం, నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి 4 రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులా అని చెప్పి నేను అడుగుతూ ఉండా, కడప వాసులా అని అడుగుతూ ఉండా, రాయలసీమ బిడ్డనా అని అడుగుతూ ఉండా. కడప జిల్లా మాది, జగన్మోహన్ రెడ్డి గారు మాది కడప జిల్లానే, మేము రాయలసీమ వాసులమే. మీరు అధికారం కోసం ఇక్కడ వచ్చి రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ అంటారు, వ్యాపారం కోసం కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇదే పందా, ప్రతిపక్షంలో ఉన్న ఇదే పందా. అబద్ధాలు చెప్పడం, అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు. రాజకీయాలు లేవు, గొడ్డలి వేట్లు లేవు, కత్తిపోట్లు లేవు. నీ బంధువులు కూడా ఈరోజు సంతోషంగా ఉండారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా, దివ్యమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి సహస్రనామార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరిగింది. ఈ సహస్రనామార్చనలో సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దేవస్థానం యొక్క రోజువారీ అర్జిత సేవల్లో భాగంగా ఈ సహస్రనామార్చనను నిర్వహించారు. ముందుగా దివ్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామిని వారి ఉభయ దేవీరుల సమేతంగా ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అత్యంత శోభయమానంగా అధిష్ఠింపచేశారు. ఈ సహస్రనామార్చనలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడి గోత్రనామాలను పఠిస్తూ వేద పండితులు సంకల్పాన్ని పలికారు. ఈ కార్యక్రమాన్ని పాంచరాత్ర గమశాస్త్ర పద్ధతిని అనుసరించి నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా విశ్వకేన్ సారాధన మరియు పుణ్యహవచనం వంటి పవిత్ర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి కార్యక్రమానికి కమనీయమైన ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య 1000 దివ్య నామాలతో స్వామివారికి సహస్రనామార్చన సేవను అద్భుతంగా నిర్వహించారు. ఓం ఏయు ప్రాంగణంలో గల పోస్ట్ ఆఫీసులో జన్జెట్ పోస్ట్ ఆఫీసును ఏయు ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్జెట్ పోస్ట్ ఆఫీస్ సేవలను విద్యార్థులకు, సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. త్వరితగతిన హైటెక్ పద్ధతిలో ఖచ్చితమైన సేవలు పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుతాయని తెలిపారు. పోస్టల్ విభాగం ఏయులో ఏర్పాటు చేసిన జన్జెట్ పోస్ట్ ఆఫీస్ సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏయు రిజిస్ట్రార్ ఆచార్య కె రాంబాబు, విశాఖ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ జయశంకర్, పోస్టల్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. So today we are witnessing the inauguration of the what is now known as the Gen Z post office. So this is the first Gen Z post office in Andhra Pradesh. This was an initiative which was started by our honorable MOC, it is Minister of Communication Sri Jyotiraditya Scindia, and our honorable MOS Sri Chandrasekhar ji. So both wanted to identify officers, post officers, especially in education institutions, so as to bring the
new generation of population into its fold. As you all know, the Gen Z or the student community and the younger ones, maybe the Gen Alpha in a few years' time. It's my privilege. I am very happy to be here witnessing one of the revolutionary initiatives in the history of India Post. All of us, we have at least those who are 35 plus, they would have witnessed how the post office used to be, at least when we were young. A residence, the front desk is a postmaster and back end is the residence. So from there we have grown. So then India Post introduced banking sector. Today they have identified that the youth, current day youth, they missed this entire legacy and the culture, the way it got transformed. So they did not see. So they might not pay attention to visit the post office. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏడాదిన్నరలో 2.66 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు 7,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించలేరా అని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించారు. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఈ ప్రభుత్వానికి తెలుసుంటే 7,000 కోట్ల బకాయిలు పెట్టేది కాదని విమర్శించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను ములాఖత్లో పరామర్శించిన అనంతరం జైలు బయట వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికానికి నిధులు విడుదల చేస్తూ విద్యార్థుల చదువులకు అండగా నిలిస్తే కుటుంబ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల చదువులను గాలి కొదిలేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తున్న కూటమి ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయే రోజులు త్వరలోనే రాబోతున్నాయన్నారు. చరిత్రలో విద్యార్థి శక్తి ముందు ఏ ప్రభుత్వం నిలబడలేదన్న వాస్తవాన్ని గుర్తెరిగి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అణచాలని చూడటం అవివేకమన్నారు. విద్యార్థి నాయకుడు పానుగంటి చైతన్య అక్రమ అరెస్టును వైఎస్ఆర్సీపీ తరపున తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసికానికి సంబంధించి ఆ త్రైమాసికంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం. ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీల్లోకి రానివ్వటలా, ఎగ్జామ్స్ రాయనివ్వటలా, హాల్ టికెట్ ఇవ్వట్లా, మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటే ఆ విద్యార్థుల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలి పనులకు వెళ్తా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం తమ కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడదు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోనే ఇవాళ వాళ్ళు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించాలా. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా. ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఒక నిరంకుశ వైఖరి కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ, విద్యార్థి వసతి దీవెనకి సంబంధించి కానీ ఒక్క రూపాయి బకాయి లేదే. 2024లో ఆ రోజున 3 మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసికం మాత్రమే, అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కిస్తే 8 త్రైమాసికాలు. బాలోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సెయింట్ ఆంథోనీ పాఠశాలలో 3 రోజుల పాటు జరగనున్న బాలోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను పాఠవాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విశాఖ బాలోత్సవం కార్యదర్శి రాజేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా విద్యార్థుల నుండి మంచి స్పందన వస్తోందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే డిసెంబర్ 9 నుంచి 11వ తారీఖు వరకు కూడా విశాఖ బాలోత్సవాన్ని సెయింట్ ఆంథనీ ప్రైమరీ స్కూల్లో మేము నిర్వహిస్తున్నాము. ఈసారి విశేషం ఏంటంటే ఈ విశాఖ బాలోత్సవంతో పాటు ఇందులో విశాఖ వ్యాలీ రోటరీ క్లబ్ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతోంది. మేమిద్దరం కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమంలో 74 ఈవెంట్లు పోటీలు అనేటువంటి జరుగుతున్నాయి. అందులో 32 ఏమో కల్చరల్ ఈవెంట్స్, 42 ఏమో అకాడమిక్ ఈవెంట్లు, సబ్ జూనియర్లు, జూనియర్లు, సీనియర్ కేటగిరీలో గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేటు, గవర్నమెంట్ స్కూళ్ళు మొత్తం ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. ఇది 3వ సంవత్సరం. ఇది 2023లో ప్రారంభించాం. 6000 మంది స్కూల్ పిల్లలు ఆ రోజు పాల్గొన్నారు 90 స్కూళ్ళ నుంచి. 2024లో 8000 మంది పాల్గొన్నారు. అప్పుడు 120 స్కూల్ నుండి పాల్గొన్నారు. ఇది దూర ప్రాంతాలకు రావడం కష్టంగా ఉంది కాబట్టి సెప్టెంబర్లోనేమో మేము పెందుర్తి బాలోత్సవం నిర్వహించాం. అక్కడే 41 ఈవెంట్లో 2000 మందికి. ఇప్పుడు ఆ పెందుర్తి మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పిలిచి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు మేము కూడా 8000 మంది పైగా ఈసారి కూడా పాల్గొంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇవాళ శుభసూచకం ఏంటంటే మా యొక్క ఆనందం కూడాను ఇవాళ డిఈఓ గారే ఆయనే పర్సనల్గా వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేటువంటిది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఆయనతో పాటు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటాన్ని ఉమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అనురాధ పప్పు, పి హేమమాలిని, ఉపాధ్యక్షురాలు కె లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మహిళా న్యాయవాదులకు ఎంతో మేలు చేకూర్చుతుందని తెలిపారు. స్టేట్ బార్ కౌన్సిల్లో 20% మహిళల పోటీ పైన మరో 10% కో ఆప్షన్ విధానంలో ఇస్తూ తీర్పు ఇవ్వటం ఇదొక చారిత్రాత్మక తీర్పు అని అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్లో మహిళా న్యాయవాదులు తమ వంతు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇక రాబోయే రోజుల్లో బార్ కౌన్సిల్లో మహిళా న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించడం ఖాయమని అనురాధ, హేమమాలిని, లక్ష్మిలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు దుర్గా నాగశ్రీ, బి రమాదేవి, డి సుకన్య పాల్గొన్నారు. చాలామంది అడ్వకేట్లు వచ్చున్నాము ప్రెస్ మీట్ పెట్టడం కోసం. ఈ ప్రెస్ మీట్ ఎందు నిమిత్తం పెట్టామంటే నిన్న 8 డిసెంబర్ 2025లో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. అది మహిళల పట్ల మహిళా న్యాయం ఈ మధ్యకాలంలో అంటే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకి 30% రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది మహిళా న్యాయవాదులకి ఇది చాలా ఘన విజయం అన్నమాట. ఇది నాట్ ఓన్లీ మన విశాఖపట్నము ఆంధ్రాకో కాదు, త్రూ అవుట్ ఇండియాకి. భారతీయ ప్రతి మహిళా న్యాయవాది గర్వించదగ్గ రోజు నిన్నటి దినము. దాని విషయమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనను సూర్యకాంత్ గారు, బక్షి గారు కలిసిన ఒక డివిజన్ బెంచ్లు తీర్పు, ఘనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ప్రతి బార్ కౌన్సిల్లో అంటే రాష్ట్ర బార్ కౌన్సిల్లో 25 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఆ 25 మందిలో 8 మంది అంటే 1/3 రేషియోలో మహిళలకి స్థానం కల్పించడం జరిగింది. ఇది చాలా కీలకమైన, చారిత్రాత్మకమైన, సంచలనమైన తీర్పు. దీన్ని ఒక 2 మహిళా న్యాయవాదులు 2024లో 2025లో 2 రిట్లు వేయటం జరిగింది. ఆ రిట్లని ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ ఛార్జ్ పుచ్చుకున్న తర్వాత ఆ రిట్లని దీన్ని పరిగణలోకి తీసుకుని మనకి ఈ తీర్పు వెలువరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా 1/3 మహిళా న్యాయవాదులు కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారు. అదే ఇది వరకు అయితే కౌన్సిల్ మెంబర్ అవ్వాలి అంటే చాలా మహిళ అనే వ్యక్తి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి రాష్ట్రం అంతా తిరిగి ఓట్స్ సంపాదించి గెలుచుకోవాలి. కానీ ఇప్పుడైతే దాన్ని కొంచెం తగ్గించి ఆ బరువుల్ని, ఆ కష్టాన్ని, సమయాన్ని తగ్గించి మన ఈ తీర్పు వలన ప్రతి మహిళకి అంటే ఎవరికైతే దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకున్న ప్రతి మహిళకి ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే యోచనను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు.
ఆసినమెట్టలోని వైసీపీ కార్యాలయంలో ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, పార్టీ అనుబంధాల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే సహించమని హెచ్చరించారు. జగన్ సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంచి లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కళాశాలలను ప్రైవేటు పరం చేసి పేదలకు వైద్య విద్య, ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి సహించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వాసుపల్లి తెలిపారు. అంటే గవర్నమెంట్ కంటే ప్రైవేట్ వేగవంతం చేస్తుంది అంటే నువ్వేమో దద్దంవా? కానీ నువ్వు దద్దంవా? మీరు విన్నోళ్ళు మీరేమో మీ చెవులే మీ నోరు పనిచేయదు అంటే నువ్వు ఒప్పుకున్నావు. దద్దమ్మని రాసివ్వండి, చంద్రబాబు నాయుడు దద్దమ్మని రాసివ్వని చెప్పండి. ఓకే, వీ విల్ ఆల్సో సపోర్ట్ ప్రైవేట్ చేసుకొని చెప్పేసి నేను దద్దమ్మని, లోకేష్ దద్దమ్మ, పవన్ కళ్యాణ్ దద్దమ్మ అని అక్కడ బోర్డులు కూడా పెట్టమని చెప్పండి. అరే నువ్వు ప్రైవేట్ చేసినందుకు ఎంతమంది డాక్టర్లని చేయకంటే నువ్వు ఆపేస్తున్నావు? ఎంతమంది పేద విద్యార్థుల్ని చదువుకి దూరం చేస్తా ఉన్నావు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? ఇఫ్ దేర్ ఆర్ 10 డాక్టర్స్, 10 డాక్టర్లు కానీ ఏదైనా కమిటీలో ఉంటే, 20 ఇంజనీర్లు కానీ ఒక కమిటీలో ఉంటే, 30 లాయర్లు కానీ ఒక కమిటీలో ఉంటే ఆ కమిటీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చాలదు మిగతా కమిటీస్ అని చెప్పి. అందుకే చదువు విద్య ఇచ్చేయి. ఎవ్రీ 5 years స్పెండ్ విత్ అట్మోస్ట్ కేర్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద పూర్ పీపుల్. ప్రతి పైసా కూడా పేదవాడు చెందేది. నాయకుడా పేదవాడు చేరది. అదే కదా జగన్మోహన్ రెడ్డి చేశారు. అతనికి ఎప్పుడు ఈ ఆసరాలు అయితే 17 మెడికల్ కాలేజ్ కట్టినప్పుడు అసలు మాకే తెలియదు 17 మెడికల్ కాలేజ్ కట్టారని. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 15 మెడికల్ కాలేజ్ కట్టారని తెలిసింది నాకు. మాకు తెలియదు, ఏమో కొండరాజుకి తెలిసేమో మరి డిబేట్కి వెళ్తారు కాబట్టి. నాకైతే తెలియదు. అంటే అంత చాప కింద నీరులో పని చేసుకుని వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. పని 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 కార్యకర్తలు వదిలేశారు. ఓకే, సో ఇప్పుడేమో మాకు ఇప్పుడు తెలిసింది ఇంత పవిత్రమైన పని చేసి మనం ఎందుకు ఓడిపోయామా అని చెప్పేసి ఆ పనిని ఇప్పుడేమో వాళ్ళు ఏమో నాశనం చేస్తున్నారు. సో ఈ విల్ డెఫినెట్లీ దేవుడు అనేవాడు చూస్తాడు. జగన్మోహన్ గారు దేవుడిని నమ్ముతారు. ఆ దేవుడు అనేవాడు చూస్తారు. ప్రైవేట్కి ఇస్తే ఏం జరుగుతుంది? ప్రైవేట్కి ఇస్తే చాలా వేగవంతం జరుగుతుంది. ప్రైవేట్కి ఇస్తే ఒక అద్భుతాలు చేస్తారు. ఇండిగో ఎవరండి? ప్రైవేటా పబ్లిక్ సెక్టరా? ఇండిగో అనేది ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ వాడి చేతిలో ఉంటే ఎలా నాశనం అవుతుంది? ప్రైవేట్ వాడి చేతిలో ఉంటే 5,000 టికెట్ కూడా అలాగే 50,000 చేస్తాడు. ప్రైవేట్ వాడి చేతిలో ఉంటే 10,000 టికెట్ని ఇలా ₹1,00,000 చేస్తాడు. అలాగే రేపు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాడి చేతిలో ఉంటే అలా మెడికల్ సీట్ 10 కోట్లు చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల నాయకుడు కాబట్టి ఫ్రీగా వైద్య విద్య ద్వారా వందల వేల డాక్టర్లు రావాలి, సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఆయన తీసుకొస్తే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఏంటో ఎంటైర్ దేశం, ఎంటైర్ ప్రపంచం చూస్తుంది. కాబట్టి ఎప్పుడు గుత్తాధిపత్యంగా ఒకరి గుప్పెట్లోనే వ్యవస్థ ఉంటే ఇలాగే నాశనం అవుతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ 2, ఇప్పుడే నేను మాట్లాడడానికి రెండోసారి ఎందుకు అవకాశం అడిగానంటే తీసుకుని మరి ఈరోజు నవంబర్ 9 ఒక గొప్ప దినం. ఆ దినం ఏంటంటే పవన్ కళ్యాణ్కి స్పెసిఫిక్గా గుర్తుండాలి నవంబర్ 9 ఏంటో. తెలుగుదేశం పార్టీ వారు అధికారికంగా వాళ్ళ పార్టీ తరఫున 2024 నవంబర్ 9వ తారీఖున ఒక 3 మందిని రాజ్యసభకి నామినేట్ చేస్తూ అదే కాగితం మీద కొన్నిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని చెప్పి అధికారికంగా లెటర్ హెడ్ మీద తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఏడాది. ఇది జనసేనకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెన్నుపోటు. ఈ నెల 13న ఏయూ వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుందని ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఏయూ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమావేశ వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. మహిళా సాధికారత, శతాబ్దపు శ్రేష్ఠతకు చిహ్నంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏ యూనియన్ అగ్రగామి గ్లోబల్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు పూర్వ విద్యార్థులు సహాయ సహకారాలు ఉండాలని కోరారు. And we are also specially thankful for our Honorable Vice Chancellor to be here along with us and to speak to you. And Andhra University Alumni Association, we always work together with the support and the blessings of the Andhra University. And this specially alumni meet is something unique in this year of centenary year of Andhra University. 100 years of rich legacy, heritage and excellence. This has transformed totally the backward area of Andhra Pradesh, and during the British time, this area is totally underdeveloped. Women have no access to the education. Culturally, economically, poorly driven, and there is no reach. The reach is between Calcutta and Chennai. At that point of time, it was an idea that a university had to come, and we are very fortunate. The city of destiny is Vizag, which has started transforming since then, 1926. మధ్యాహ్నం విశిష్ట అతిథి యూనివర్సిటీ మెయిన్ అడ్మిన్ ప్రాంగణంకి రావడం, అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే విధంగా అనేక అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మేడంకి సంబంధించిన ఏర్పాట్లు AAA వారి ఆధ్వర్యంలో చేస్తూ యూనివర్సిటీ సహకారం ఎక్కడైతే అవసరం ఉందో అన్ని విధాల సహకరిస్తున్నాం. ఇదొక ముఖ్యమైన యాన్యువల్ అలుమ్ని మీట్. ఎందుకంటే శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరంలో జరుగుతున్న ఈ అలుమ్ని మీట్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ మీట్కి విశిష్ట అతిథిగా ఒక ఉన్నతమైన వ్యక్తి రావడం, ఈ పర్టికులర్ అలుమ్ని మీట్ థీమ్ విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వీలైనంత మంది విమెన్ పార్టిసిపెంట్స్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరికీ వినతి. విశాఖ పర్యాటక రంగంలో కైలాసగిరిపై గల గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గాజు వంతెన దేశంలోని అతి పొడవైనది. జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న గ్లాస్తో 40 mm మందం గల ఈ గ్లాసుపై ఒకేసారి 40 మంది పర్యాటకులు సంచరించవచ్చు. ఈ గ్లాసు వంతెన 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఈదురు గాలులను కూడా తట్టుకుని నిలబట్టడం దీని ప్రత్యేకత. ఈ వంతెన యొక్క ప్రత్యేకతను తెలియజేసేందుకు వంతెన యాజమాని జోమితో మా వి డిజిటల్ న్యూస్ ప్రతినిధి తర్ని జ్యోతి ఫేస్ టు ఫేస్. Namaste sir, your good name? Yeah, my name is Jomi. I am the managing director of Bharat Mata Ventures Private Limited. Sir, we already know that Visakhapatnam is a beautiful place, is it right? But how did you get the idea to build a glass bridge, a particular place in Vizag for the first time? We did a glass bridge project in Kerala, which was a PPP model project with the Kerala government. It was a 38-meter length cantilever glass bridge. So after this has become a iconic attraction of Kerala tourism now. After that, VMRDA invited us to propose a project in Vizag. First of all, this is a place which is apt for a glass bridge. That's why we propose this project here. Okay, how long people can stay here on it? We are allowing 10 minutes duration for the people to visit the glass bridge. At a time, we can carry almost 100 people. Even though for a safe side, we are allowing only 40 people on the bridge. Okay, what is the prices? The individual ticket rate is 250 rupees. But we are giving some attractive combo also for the families, those coming us with a one kid. It's like a nuclear family, that's only 650 rupees. Those coming with the 2 kids, we are charging only 800 rupees. And those coming as group, we are charging only 200 rupees per person. And for school and college students, we are giving special offers which they need to approach the management. Where were you all the parts brought? The glasses are imported from Germany. This is a 3-layer glass of 40 mm thickness, and this is laminated and tempered. Each glass can carry almost 500 kg per meter square area, and all other materials are from India only.
Can you please tell me how was the crowd response? Before entering the glass bridge, you have to guide any instruction for the people? Yeah, actually, we are very happy that we are getting very good response from the public. Those coming to visit the glass bridge, they all are happy. Everybody appreciating us, and everybody is giving a good feedback. Actually, we are not allowing the hand carrying babies. We are not allowing because that's not safe. There's no other restriction, and people are not allowed to wear the shoes, and they should not take any luggages or any sharp items on the glass bridge, and non-drinkable, eatable items allowed on the glass bridge. Finally, the glass bridge has started in Visakhapatnam. So, how you feel? We are very much proud about it because it's our last 2-year dream. It's become now we could achieve the dream. Our last year 2 years our hard work and strugglings became worth now, and we believe Vizag is a beautiful city with a long Corniche, and we believe this is going to give a big boost in Vizag tourism. I mean, there's more projects going to come up, so ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా జరిగింది. ఈ పవిత్రమైన మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అజిత సేవల్లో భాగంగా నిర్వహించబడిన ఈ నిత్య కళ్యాణ వేడుకను దేవస్థానం అర్చకులు స్వాములు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవమూర్తిని వారి ఉభయ దేవరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో సహా కళ్యాణ మండపంలో దివ్యంగా అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో మహోత్సవంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో అర్చక స్వాములు ముందుగా పవిత్ర సంకల్పాన్ని పలికారు. సకల వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ సారాధన మరియు పుణ్యవచనాలతో కార్యక్రమాన్ని శుభారంభం పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో నమోదైన గణాంకాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలకులు విధ్వంసం చేసిన వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నట్లు వెల్లడి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి. రాయలసీమ బిడ్డను చెప్పుకున్న జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని విమర్శ. విశాఖ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న కైలాసగిరి జర్మనీ గ్లాస్ బ్రిడ్జ్. గ్లాస్ బ్రిడ్జ్ ప్రత్యేకతను వి డిజిటల్ కు తెలియజేసిన బ్రిడ్జ్ యజమాని జోమి. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.